వాళ్ళకి పరిపాట లాగా పదవి పోయి మతి స్థిమితం లాగా ఏదో మాట్లాడుతున్నారు. చీకట్లో సైక్ చేయండి వేసేయండి. అవతల గాలిలో తోడు కూర్చుంటారా? ఏమన్నా ఒక్క దెబ్బ కొడితే వాళ్ళు 2 దెబ్బలు కొడతారు. నువ్వే అంటావుగా హట్టు పెడితే 2 నెట్లు పెడతారని. వాళ్ళు 10 నెట్లు పెడతారు. ఎవరికి రాదు ఇవాళ. ఏం చెప్పాలి మనం? ఎవరైనా గొడవ పడినప్పుడు ఏం చేయాలంటే, తమ్ముడు గొడవ పడద్దు, కొట్టుకున్న తర్వాత కొట్లాడు పెరిగి జరగకూడదు జరిగితే కుటుంబం వెనకాల బిడ్డలు నాశనం అయిపోద్దని చెప్పాలి. నువ్వే ఎలా కొట్టాలో, తర్వాత తెల్లారి ఎలా పరామర్శించాలో ఏం చెప్పేది? రఫా నేను నాకు అర్థం కాల. మాటలు తేలికే. ఏదైనా ఒకటి కొట్టిన తర్వాత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఓ రౌడీగా తిరిగి ఎన్ని కష్టాలు పడ్డారో, ఏమైపోయారు భూమి మీద ఎంత ఉన్నారో లేరో. స్టేట్ లెవెల్లో రౌడీలు కూడా ఏమైపోయారో మన కళ్ళ చూసాం. గొడవల వల్ల సుఖపడ్డవాళ్ళు లేడు, గొడవల వల్ల సాధించేవాళ్ళు లేడు. వెనక ముందు లేకుండా ఒక్కడగా వెళ్ళేది చంపేసిన బోర్డు ఉన్నాయి పెద్ద నాయకులు. కనుక ఎవరైనా ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. వాడి ప్రాణాన్ని కాదనుకుంటే ఎవరినైనా ఏ పనైనా చేయగలరు. అది పెద్ద విషయం కాదు. అది కాదు. ఒక ప్రాణం కాపాడుతూ నేర్చుకోవాలి. ఒక ప్రాణాన్ని కాపాడుతాను మనందరం కలిసి డబ్బులు ఇస్తే ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతాం. ఒక ప్రాణానికి ఒక ఇంట్లో ఇబ్బంది పడుతుంటే మనందరం కలిసి ఆ కుటుంబాన్ని కాపాడుతాం గొప్ప. కానీ కొడతాము పొడుతాము సంపుతం అనే మాటలు అసలు రాజకీయ నాయకుడు నోటంటానే రావాలి. రాజకీయం అంటే ప్రజలకు సాయం చేయడానికి వచ్చాం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం అంతే తప్ప అక్కడ ఏ పార్టీయో వాళ్ళు ఇంత సాయం